ముందరకాపు జర్నలిస్ట్ ఫోరం మరియు పటేల్ యూత్ ఫోర్స్ ఫౌండర్ కొత్త లక్ష్మణ పటేల్ గారి ఆధ్వర్యంలో పటేల్ యూత్ క్రికెట్ లీగ్ 3 ఈ వేములవాడ బాలనగర్ గ్రౌండ్లో ఈ సంవత్సరం 2026లో నిర్వహించడం జరుగుతుంది. ఈ సీజన్ 3 అనేది అంటే మా 2024 సంవత్సరంలో కరీంనగర్లో మరియు 2025 సంవత్సరంలో కూడా కరీంనగర్ గ్రౌండ్లో నిర్వహించడం జరిగింది. అందులో దాదాపు 2024 సంవత్సరంలో కూడా 50 టీంలు అనుకుంటా 50 టీంలు మాకు అప్రోచ్ అయ్యి క్రికెట్ టోర్నమెంట్లో యూత్ పాల్గొనడం జరిగింది. మరియు 2025లో మన రాష్ట్రం యావత్ తెలంగాణ రాష్ట్రమే కాకుండా పక్క రాష్ట్రం కర్ణాటక రాయచూరు నుంచి కూడా వచ్చి పాల్గొని దాదాపు 55 టీంలు పాల్గొన్నారు ఈ క్రికెట్ లీగ్లో. ఈసారి వేములవాడలో జరగబోయే క్రికెట్ లీగ్లో ఇప్పటికే 50 టీంలు అప్రోచ్ అయ్యి రిజిస్ట్రేషన్ నమోదు చేసుకోవడం జరిగింది. ఇంకా ఎవరైనా ఆసక్తి గలవారు యూత్ కూడా ముందరకాపు యువత ఎవరైనా ఉంటే కనుక పటేల్ యూత్ ఫోర్స్ కన్వీనర్లు మనకు అందుబాటులో ఉన్నారు. వాళ్ళ వాట్సాప్ నంబర్లో అన్నీ మీకు గ్రూప్లలో సెండ్ చేయడం జరుగుతుంది. మీకు పంపిస్తాం కూడా. ఇంకెవరైనా ఆసక్తి కలవారు యువకులు ఎవరైనా కూడా నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. 9, 10, 11 ఈ 3 రోజులు ఇక్కడనే వేములవాడ బాలానగర్ గ్రౌండ్లో నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి అంటే ఈ రాజకీయంగానే కాకుండా అన్ని రంగాల్లో కూడా ముందుండాలనే ఒక ఆలోచనతోని ఈ క్రికెట్ లీగ్‌ని నిర్వహించడం జరుగుతుంది. ప్రతి యువత క్రీడల్లో కూడా ముందుండి సాధించాలని చెప్పేసి కోరుకుంటున్నాము. 2024 సంవత్సరంలో జగిత్యాల టీం మొదటి బహుమతిగా తీసుకోవడం జరిగింది. 2025లో రాయచూరు నుంచి కర్ణాటక రాష్ట్రంలోని మన మునుకాపు యువత అక్కడ ఉన్నారు కాబట్టి అక్కడ కూడా వాళ్ళు కూడా పాల్గొని రో మా అంటే గత సంవత్సరం 2025లో వాళ్ళు విజేతగా గెలుపొందడం జరిగింది. ఈ సంవత్సరం 2026లో కూడా మిగతా యువత అందరూ కూడా పాల్గొని మన స్ట్రెంత్ చూపించాల్సిందిగా మేము కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మున్నూరు కాపు ఆధ్వర్యంలో మరియు పటేల్ ఫోర్స్ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంటు నిర్వహించడం జరుగుతుంది. మరి జిల్లాలో ఉన్న మున్నూరు కాపు జర్నలిస్ట్ యువత ఆసక్తి గలవారు ఈ పోటీలో పాల్గొని విజయవంతం చేయాలి. ఈ నెల 9, 10, 11 తేదీల్లో బాల్నగర్ కోర్టు ఆవరణలో గల స్టేడియంలో నిర్వహించడం జరుగుతుంది. జిల్లాలోని ఆసక్తి గల యువకులు పాల్గొనాలని కోరుతున్నాము.